వెంకటాచాగంటి గురువు గారికి నా నమస్కారాలు. నా పేరు షిరిడి సాయి అండి. నేను మండపేట నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది మాకు వేద జ్ఞానాన్ని పంచుతున్నందుకు. నాకు ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి ఆయన ఏం చెప్తారంటే, హోమం వల్ల ప్రయోజనం చెప్తూ హోమం ముఖ్యంగా జలవాయువుల్ని శుద్ధి చేస్తుంది అని చెప్తారు. అలాగే మీరు చేసినటువంటి ఒక వీడియో కూడా మేము చూసాము. ఆ వీడియోలో హోమం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎలా తగ్గుతోంది అనేది మీరు ప్రయోగం చేసి మాకు చూపించారు. ఆ వీడియో కూడా మేము చూసాము. చూసినప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ప్రాచీన కాలంలో అందరూ హోమం చేసేవారు, నిత్యాగ్నిహోత్రం చేసేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అని తెలుసుకున్నప్పుడు ఒక సందేహం వచ్చింది. అంటే ఎందుకు పర్యావరణం కలుషితం అవుతోంది అంటే, సైన్స్ కారణంగా. అంటే సైన్స్ వల్ల అభివృద్ధి చెందినటువంటి వాహనాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, వీటి సుఖాలను పొందుతూ వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాల వల్ల నీటి పర్యావరణం కలుషితం అవుతోంది. దానికి విరుడుగా మనం హోమం చేసుకోవాలి అని మనం తెలుసుకున్నప్పుడు, పూర్వకాలంలో అందరూ హోమం చేసేవారు అంటే అంత పర్యావరణం కలుషితమై ఉండేదా అన్న సందేహం నాకు వచ్చి మళ్ళీ నేను ఆలోచిస్తే దానికి సమాధానం ఏమై ఉంటుందని ఆలోచిస్తే అందులోనే సమాధానం దొరికింది నాకు. అంటే ప్రాచీన కాలంలోనే అంత సైన్స్ డెవలప్ అయి ఉందా అప్పుడే? ఆ సైన్స్ వల్ల ప్రయోజనాలను పొందుతూ వాటి నుంచి వెలువడే వ్యర్థాలని నిర్మూలించడం కోసమే మహర్షులు, వేదము మనకి హోమాన్ని నిర్దేశించిందా అన్న సందేహం కలిగింది. దీన్ని సరైనదా కాదా నాకు వచ్చినటువంటి సందేహం అని మీరు తెలపాలని కోరుతూ, ఓం ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల. ఆ, ఇవాళ మనం డాక్టర్ వెంకటాచాగంటి గారితో మాట్లాడడానికి చాలా రోజుల తర్వాత వచ్చాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. చాలా కాలం తర్వాత వచ్చారు. మీ ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారు మాకు యూట్యూబ్లో, శాస్త్రి గారు ఏరి అంటే, నన్ను ఆయనకి వేరే ఛానల్ ఉంది నాయన. ఆయన సనాతన సేన అని చెప్పి దానిలో ఆయన చక్కగా వీడియోలు చేస్తున్నారు, మీరు చూడండి అక్కడ అని చెప్పాను నేను. ఈ మధ్య అందులో కూడా చేయట్లేదు. కొంచెం ఆహా. మళ్ళీ మొదలు పెడతా నేను. ఓకే ఓకే ఓకే. మొన్నటిదాకా వర్క్ లో బిజీగా ఉండి చేయలేదు. అదే ఇంకా మీరు ఎక్కడో మొదలు ఒకటి కనిపించకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు అక్కడ. యా చెప్పండి శాస్త్రి గారు, ఏంటి నే విషయం? అదే మీరు ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది కదా సౌత్ ఇండియాలో. మోంతా. మోంతానా దాని పేరు. యా. మోంతా. ఉమ్. సో అయితే మీరు దానికి మీద యజ్ఞాలు చేశాను అని నేను చూస్తున్నాను యూట్యూబ్లో. ఉమ్. సో అది మీరు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయంట దాని మీద. ఇంకొక అబ్బాయి కూడా మనల్ని ఒకటి క్వశ్చన్ అడిగాడు. ఉమ్. సో ఆ, అది కూడా అడుగుతాను. షిరిడి సాయి కదా. ఆ, ఉమ్. ఆ. ఉమ్. సో ఇప్పుడు అసలు ఈ మొంతాన్ని సక్సెస్ అని మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఎందువల్ల అనుకుంటున్నారు? అది ఈ, అంటే మిగతా న్యూస్ ఛానల్స్ లో ఇంకా అది చాలా హెవాక్ క్రియేట్ చేసింది అని అంటున్నారు కదా. మరి మీరు ఎట్లా దాన్ని సక్సెస్, అంటే మీరు చేసిన హోమం వల్ల సక్సెస్ అని మీరు ఏ కొలమానంతో చెప్పగలుగుతున్నారు? కొంచెం దయచేసి చెప్పగలరు. తప్పకుండా శాస్త్రి గారు. ఇప్పుడు ఆ మోంతా తుఫాను కాకినాడ వైపు వస్తుందని చెప్పి అవును. 28 కూడా చెప్పారు, 28 కూడా, ఉమ్, 28 మధ్యాహ్నం కూడా, 29, 28 సాయంకాలం కూడా అది చెప్పారు. ఉమ్, కాకినాడ వైపు వస్తోంది అని. ఉమ్, మేమేమో 28 హోమాలు మొదలుపెట్టాం. 27 సాయంకాలం అనపర్తిలో మన స్టూడెంటే మొదలుపెట్టాడు. ఉమ్. తర్వాత 28 మార్నింగ్ పిఠాపురంలో మన నరసింహ శర్మ గారు. అలానే యా. 28 సాయంకాలము మచిలీపట్నంలో శ్యామ్ గారు. అలానే ద్విభాషియ వెంకట సుబ్బారావు శర్మ గారు. ఆయన కూడా ఆ, మన అమలాపురంలో ఆయన మొదలుపెట్టారు. సో ఇట్లా ఈ 4 ప్రాంతాల్లో హోమాలు మొదలయ్యాయి. ఓ, ఓకే. 28 పొద్దున్న, 27 సాయంకాలం ఒకళ్ళు, 28 పొద్దున్న ఒకళ్ళు, 28 సాయంకాలం ఇద్దరు ఇట్లా మొదలు పెట్టారు. ఉమ్, అయితే 28 సాయంకాలము వాళ్ళు
ఆమ్, మోంతా తుఫాను టచ్ అవుతోంది, ఇప్పుడు కాకినాడకే వస్తుందని అన్నారు. కానీ ఉమ్, అది సడన్గా దగ్గరికి పిఠాపురానికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో రాగానే ఉమ్. అది డీవియేట్ అయిపోయింది. ఓ. పిఠాపురం కాకినాడ పక్కన ఉంది. అవును. కాకినాడకి కొద్ది దూరంలో 20 కిలోమీటర్ దూరం ఉంది. సో కాకినాడ వైపు వెళ్ళాల్సిన ఆ యొక్క ఆమ్, తుఫాను డీవియేట్ అయిపోయి మచిలీపట్నం వైపు మొదలైంది. ఉమ్. అయితే మచిలీపట్నం దగ్గర శ్యామ్ మొదలు పెట్టాడు. అది అక్కడ ఓ. దాకా వెళ్ళి మళ్ళీ డీవియేట్ అయిపోయి నరసాపురం నుంచి వెళ్ళిపోయింది, ఓ. అంతర్వేది నుంచి. ఉమ్. సో అది ఇట్లా ఇట్లా వెళ్ళేది, ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళిపోయింది. ఓ. సో ఎక్కడ హోమం చేస్తున్నారో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఓ. సో ఇప్పుడు దీన్ని సక్సెస్ అనాలి, నంబర్ ఫస్ట్. ఉమ్. అయితే ఓకే. ఇప్పుడు బాగానే ఉంది, డీవియేట్ అయింది, మరి ఇంటెన్సిటీ తగ్గిందా అంటే వాతావరణ శాఖే చెప్పేసింది. అది ఉమ్. 100 కిలోమీటర్ రేంజ్ దగ్గర రాగానే సముద్రంలో ఉండగానే దాని ఇంటెన్సిటీ పడిపోయింది అన్నారు. ఉమ్. 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో గాలులు వీస్తాయి అన్నారు. అవును. అలాంటిది 80 దాటి గాలులు వీయలేదు. ఆ. ప్లస్ కాకినాడలో బీభత్సం అయిపోతుంది, 120 కిలోమీటర్స్ పర్ వేగంతో గాలులు వస్తాయి అన్నది కాస్త అక్కడ 33 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. అబ్బో. సో 1/4కి పడిపోయింది. 1 4. అవును. రాజమండ్రిలో 37, ఆ. విశాఖపట్నంలో 33. సో ఉమ్. మొత్తం అక్కడ ఆ రీజియన్ అంతా మొత్తం అది పడిపోయింది. ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్తోంది అనుకోండి, వెళ్ళేది ఉమ్. ఇప్పుడు ఇటువైపు కాకినాడ అది ఉంది. కాకినాడ, ఉమ్. రాజమండ్రి, విశాఖపట్నం ఇవన్నీ సేవ్ అయిపోయినాయి. ఓ. ఓకే, ఇటు పక్కన వెనకాల ఉన్న నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఇటువైపు బాగా వర్షాలు పడ్డాయి. ఓ. ఓకే. కానీ బాగా అంటే బాగా ఏమీ కాదు, కానీ పడ్డాయి. పొలాలు వాటిలో మరి నీళ్లు వచ్చేసినాయి, అకాల వర్షం కదా, ఇవన్నీ తడిసిపోయినాయి అవన్నీ పాపం. సో ఆ. అది అయితే ఇప్పుడు అది ఒకవేళ మేము హోమం చేయకపోయి ఉండుంటే అది కెటాస్ట్రాఫిక్ అన్నమాట. హుదూద్ ఉమ్. తుఫాన్ కంటే పెద్దదట. ఆ. సో హుదూదే బీభత్సం చేసేసింది. హుదూద్ చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఇది కూడా బీభత్సం చేయబోతోంది అని అనుకుంటే అది అసలు అటువైపు కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి అసలు ఏమాత్రం కూడా స్పందన లేకపోయేటప్పటికి వాళ్ళకి అర్థం కాల. అవును. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత ఎమర్జెన్సీ రూముల్లో పెట్టి మా 24 అవర్స్ మానిటరింగ్, జనాలు ఖాళీ చేయడం అవన్నీ కూడా చేసినట్టున్నారు అవును, ఇప్పుడే. పాపం వాళ్ళు చాలా కష్టపడుతుంది, గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఆ కష్టం పడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది సక్సెస్ ఎందుకయిందంటే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడైతే మేము హోమాలు చేసాం ఆ ప్రాంతాల్లో ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఎక్కడైతే హోమాలు చేయలేదో ఆ రీజన్లో కొంత ఎఫెక్ట్ అయింది, బీభత్సం ఓకే. అవ్వదు. అయితే ఆ మబ్బులు వాళ్ళు ఐఎండి వాళ్ళు చెప్తున్నారు, ఆ మబ్బులు విడిపోయినాయి అట టక 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 టక. అంటే ఉమ్. ఒక చోటకి వెళ్ళాల్సినవి భిన్నం అయిపోయి తక్కువ ఇంటెన్సిటీతో అక్కడ ఇక్కడ ఇక్కడ పడ్డాయి. అర్థమైంది, అర్థమైంది. తెలంగాణలో ఇప్పుడు బాగా పడుతున్నాయి. దాని రేంజ్ ఏంటంటే యాక్చువల్గా 1000 కిలోమీటర్స్ దాని రేంజ్, అబ్బో. అంత పెద్దది అది. ఉమ్. సో అందుకని టచ్ కాగానే అక్కడ తెలంగాణలో వర్షాలు పడిపోవడం మొదలుపెట్టి అవునులేండి, అక్కడ అవునులేండి. ఛత్తీస్గఢ్ ఇక్కడ ఈ ప్రాంతాలంతా, ఒరిస్సా ఈ ప్రాంతంలో, తమిళనాడులో వర్షాలు పడడం మొదలుపెట్టాయి. సో అంత దగ్గరకు వస్తుంటే 1000 కిలోమీటర్స్ దాని రేంజ్. ఇట్స్ నాట్ అలాంటిది జోక్. ఇది. ఇట్స్ నాట్ జోక్. సో ఎక్కడైతే మేము హోమాలు చేసాం అక్కడి నుంచి 100 కిలోమీటర్ రేంజ్లో అది రాగానే డివేట్ అవ్వడం మొదలుపెట్టింది. మీరు చూడండి పాత్, నేను చూపిస్తాను ఒకసారి, మీకు చూపిస్తే మీకు ఆనందంగా ఉంటుంది. యా. శాస్త్రి గారు కనిపిస్తోందా? నాకు కనిపిస్తోంది సార్. ఇది అమలాపురం అండి. ఉమ్. ఇక్కడ మనకి కాకినాడ ఉంది. అవును. అయితే ఈ పక్కన పిఠాపురం ఉంది, ఆ పిఠాపురం దగ్గర హోమం చేసాం. ఇది ఉమ్. ఇలా వెళ్ళేది, ఇలా వెళ్ళి కాకినాడ నుంచి వెళ్ళాలి. ఉమ్. అలాంటిది ఇక్కడ హోమం చేస్తుంది, ఇక్కడ అమలాపురంలో హోమం చేయంగానే అది ఉమ్. ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించి ఇటు వెళ్తోంది ఉమ్. మచిలీపట్నం చేసి. కానీ ఓ. మచిలీపట్నంలో శ్యామ్ హోమం చేస్తున్నాడు. ఆ. సో అక్కడి నుంచి మళ్ళీ పలాయనం చిత్తగించి అడ్డం తిరిగింది ఇట్లా. ఓ. ఎంత స్పష్టంగా చూసారా మీరు ఇది? మీరు ఎవరన్నా ఈ windy.comకి వెళ్ళి చూస్తే, అడిగితే మోంతా తుఫాన్ గురించి అడిగితే దాని పాత అడిగితే ఇది చూపించేస్తుంది. కానీ అంటే హోమం చేయకపోతే ఇట్లా ఇన్ని టర్న్లు ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు తీసుకుంటుంది అది? సో అది అదే. అది తీసుకునే అసలు ఐఎండి వాళ్ళైతే వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే విండ్ షీర్ మూలంగా దాని అది ఇంటెన్సిటీ తగ్గిపోయింది, విండ్ షీర్ వచ్చిందన్నారు. కానీ విశేషం ఎందుకు వచ్చింది అవి షీరు? తెలియదు వాళ్ళకి. ఉమ్. వాళ్ళకి తెలియదు, ఇది $1,000,000 క్వశ్చన్ అనేసారు వాళ్ళు. ఉమ్. అనేసి తర్వాత విండ్ షీర్, ఇప్పుడు విశేషం ఏంటంటే
ఈ నాస్తిక భ్రమలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే ఆ విండ్ షీర్ వచ్చింది అందుకనే పోయిందంటే, విండ్ షీర్ వస్తే పోతే మొత్తం ఎందుకు పోలేదు, ఒక సైడ్ ఎందుకు పోయింది, ఇంకో సైడ్ ఎందుకు పోలేదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో అది అటు సైడ్ విండ్షీర్ రాలేదు, ఎందుకు రాలేదు, ఇక ఇక్కడ వచ్చింది అక్కడ ఎందుకు రాదు. సో మొత్తం విండ్షీర్ అనేది వాళ్ళకి అసలు విండ్షీర్ అంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది విశేషం ఏంటంటే ఇది. సో దాని మూలంగా ఈ హోమం మూలంగా హోమ ధూళి మూలంగా అటు కట్ చేసి పారేసింది. మొత్తం ఆ ప్రాంతం ఉన్న వాళ్ళంతా విశాఖపట్నం వాళ్ళు ఎంత మంది మెసేజ్లు పెట్టారంటే, సార్ మాకు హుద్హుదు అప్పుడు మేము ఉన్నాము ఎంత భయంకరం వచ్చిందంటే, ఇప్పుడు అదే భయంకరం వస్తుందని చాలా భయపడ్డాము, మీ హోమం మూలంగా అది ఆగిపోవడంతో మేము చాలా సంతోషపడ్డాము అని చెప్పి చెప్తున్నారు. సో ఆ డీవియేషన్ అది అయింది అది. సో ఇది సక్సెస్ అన్నమాట. ఇది యా, ఒకవేళ డెఫినెట్లీ. ఇది చెయ్యకపోయిండుంటే బీభత్సం సృష్టించేదండి. అవును. బీభత్సం అంటే బీభత్సం. ఇప్పుడు మరి మరి కొన్ని పొలాలు మునిగినాయి అవి మునిగినాయి అంటే అది మా పని కాదు. పొలాలు మునిగితే అంటే అవి నీళ్ళు ఎక్కువ వస్తే ఏదన్నా మునుగుతుంది, వర్షాలు పడ్డాయి మునుగుతుంది. అది అవును. మరి ఇప్పుడు రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయి వాటి మీద నీళ్ళు వచ్చినాయి అంటే మరి టౌన్ ప్లానింగ్ అలా ఉంది, మనమేం చేస్తాం. ఎగ్జాక్ట్. ఇప్పుడు వర్షాల గురించి మనం ఆలోచిస్తాం అంతే తప్ప, టౌన్ ప్లానింగ్ కూడా మనమే ఆలోచించి ఇది వర్షాలు పడకూడదు అని అంటే, అప్పుడు మరి డబ్బులు ఇవ్వు మొత్తం అసలు ఇంకా బెల్ట్ బెల్ట్ చేసి అసలు సిటీలోకి రాకుండానే చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే మురళి గారు కూడా అన్నారు. సో ఆ బెల్ట్ బెల్ట్ హోమాలు చేసేసుకుంటే అయిపోయేదని. ఎస్, అదే కదా మన ప్లాను. మనం మా- ఎక్కువగా ధనం ఇస్తే కనుక ఎక్కువ ఎక్కువ లొకేషన్స్లో పెట్టి చేయొచ్చు. అసలు ఆ ఋత్విజులు ఆశ్చర్యపోయారు అనమాట. ఆ ఉమ్. ఋత్వికులు ఏమంటారంటే మేము అసలు ఇలా ఆగిపోతుందని కూడా మాకు తెలియదు అన్న. ఆ, మరి వాళ్ళంతా వేదం చదివిన వాళ్ళు మరి. అంటే పాపం వాళ్ళకి ఓన్లీ మంత్రపఠనమే వచ్చు కదా. అదే ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్. సరే, ఇప్పుడు ఈ ఈ దీని మీద ఇంకో లీడింగ్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఉమ్, ఒక అబ్బాయి, అదే ఇందాక చెప్పా కదా, షిరిడి సాయి అని చెప్పి, ఉమ్, ఉమ్. ఆ, అతను అడుగుతున్నాడు అనమాట. అయితే అతను అంటోంది ఏంటంటే, ఇప్పుడు సరే ఇవాళ జనరేషన్లో పొల్యూషన్ వీటి వల్ల ఆ, మనం ఏదైనా యజ్ఞాలు చేస్తే దానివల్ల తగ్గుతుంది అని అంటున్నారు కదా. ఉమ్. మరి పూర్వం రోజుల్లో మరి ఫ్యాక్టరీలు లేవు, పొల్యూషన్ లేదు, వెహికల్స్ లేవు కదా. మరి అట్లాంటప్పుడు అప్పట్లో ప్రతి వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు అని అంటున్నారు. అది ఎందుకు చేశారు? అది దానివల్ల ఆ, అతను ఏదో ఒక రీజనింగ్ తోటి వచ్చాడు, కానీ హీఈస్ అదే ఆస్కింగ్ అతను మోర్ అంటే క్లారిటీ. అప్పట్లో కూడా టెక్నాలజీ ఉండిందా, అప్పుడు కూడా సైన్స్ ఉండిందా, అప్పుడు కూడా ఇండస్ట్రీస్ ఉండినాయా అన్న ప్రశ్న. అవునవును. సో ఉండుండొచ్చు అని ఆయనకి జవాబు వచ్చింది ఆయనకి, అట్లా ఆయన అనుకున్నాను. అనుకుంటున్నాడు అది. అవును. సో అది నిజమా కాదా. yeah. సో మీరేమంటారు శాస్త్రి గారు. అంటే యజ్ఞాలు పొల్యూషన్ కోసమే అని కాదు. ఇప్పుడు మనం ఈ వర్షము ఇవన్నీ కూడాను వాటి వల్ల, ఆ, మనం చేసే హోమం వల్ల, ఆ మంత్రధూళి వల్ల, మంత్రము ప్లస్ కోమలోలి. హోమధూళి అంటే కర్మకాండ మనం ఏది చేస్తున్నాం దానివల్ల ఆ, వాతావరణం చేంజ్ వచ్చి జరుగుతోంది. ఇదొకటి. అప్పట్లో అసలు టెక్నాలజీ ఉందా లేకపోతే ఇవి ఉన్నాయా అంటే, ఎస్, ఉండింది టెక్నాలజీ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో టెక్నాలజీ అనేది లేకుండా ఉండుంటే, ఆ, మరి మన వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్, అంటే ఐ హావ్ జస్ట్ ఓన్లీ వన్ ఇది అన్నమాట. ఇప్పుడు మీకు ఆ, అజంతా ఎల్లోరా దగ్గర కైలాష్ టెంపుల్ అని ఉంది ఒకటి, మీకు ఉమ్, గుర్తుంటే. ఉంది. ఆ ఆ కైలాష్ టెంపుల్ లో మరి కొండను మొత్తం తవ్వారు. అవును, అవును, ఆ తవ్విన రాయి అంత అయింది అక్కడ, ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మరి అవును. రాయి అంతా ఏమైంది అది? అంటే దే యూజ్ సమ్ టెక్నాలజీ త్రూ విచ్ దట్ స్టోన్ పౌడర్ హాస్ వానిష్డ్, ఆర్ దే కుడ్ డూ ఇట్ సమ్వేర్. బట్ వాట్ ఎవర్ ఇస్ కొండంతవి అలా అట్లా గుడి కట్టాలంటే కూడా టెక్నాలజీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో మరి అదంతా కూడా టెక్నాలజీ ఉంటే, మరి ఆ టెక్నాలజీ అంటే ఇట్స్ ఓన్లీ ఎ వర్డ్. కానీ ఏంటంటే దానికి మెషిన్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అన్నీ కావాలి కాబట్టి అవి కూడా ఉండుంటాయి ఆ రోజుల్లో అని నా ఉద్దేశం. అవునండి, కరెక్ట్ మీరు చెప్పారు, బాగా చెప్పారు శాస్త్రి గారు. అయితే అందరికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా చెప్పవలసింది ఒక డెఫినేషన్ చెప్పాలి నేను. వేదం అంటే ఏమిటి. యా. వేదం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల విద్యల పుస్తకం. అవును. కాబట్టి ఇందులోనే భూత భవిష్యత్తు వర్తమాన కాలం. అవును. సో దెర్ఫోర్ మూడు టెక్నాలజీస్ అందులో ఉంటాయి. అవును. మూడు సైన్స్లు అంటే మూడింటి గురించి, అంటే ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేది ఏముంటుంది దాని గురించి కూడా అందులో ఉంటుంది. సో అటువంటివి కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది.
సో మనకి ఈ రోజున ఏది కావాలో అది, ఇప్పుడు ఇంట్లో వెనకాల మామిడి చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, పళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను వెళ్ళి ఆ పళ్ళు తెంపుకుంటాను, తింటాను. కానీ సడన్గా ఎక్కడి నుంచో సపోటా పండు కావాల్సి వచ్చింది, అప్పుడు ఉమ్, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అవును, అప్పటిదాకా సపోటా పండు చూడని వాడిని సపోటా పండు కావాలని కోరుకుంటా కదా శాస్త్రి గారు. అవును. అలానే ఎప్పుడైతే ఒక విషయం కొత్తది వస్తుందో ఆ టెక్నాలజీ మళ్ళీ వేదంలో ఉంటుంది అనమాట. ఉమ్, సో అది ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ, పాతకాలంలో ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ పొల్యూషన్ అంటే, మనుషులు వాళ్ళ నుంచే పొల్యూషన్ వస్తుంది. వాళ్ళు ఉమ్, చేసే చెత్త పనులు, తర్వాత వాళ్ళు రోజు టాయిలెట్కి వెళ్ళటము, మూత్రానికి వెళ్ళటము, గ్యాస్ వదలటము, వాళ్ళు ఊపిరి పీల్చి వదలటము, ఇవన్నీ కూడా పొల్యూషన్. ఉమ్, ఇంకో వ్యక్తికి అది పొల్యూషనే కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ పొల్యూషన్ని క్లియర్ చేయవలసింది ఎవరు? ఆ మనిషే చేయాలి. చేయాలి, అవును. అదే హోమం ద్వారా చేస్తాడు. ఎంతైతే పొల్యూషన్ చేస్తున్నాడో అంత మేర హోమం చేసి తీరాలి. నంబర్ వన్ ఇది. నంబర్ టూ, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు ఏం హోమాలు చేయలేరు అప్పటికి. సో ఆ అవును, పిల్లలు చేసే పొల్యూషన్ కూడా పెద్దవాళ్ళే చేయాలి క్లీనింగ్. చేయాలి. ఇది నంబర్ టూ. నంబర్ త్రీ, వాళ్ళకి కావాల్సిన జంతువుల్ని, ఆవు, మేక, గొర్రె, గాడిద, ఇలాంటి జంతువులు తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు అవసరాలు కొద్దీ. ఓకే, గుర్రాల నుంచి అన్నీ తెచ్చి పెట్టుకుంటారు అంటే. సో ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు ఈ జంతువులు వేసే పేడ కానివ్వండి, లేకపోతే ఏదైనా డర్ట్ కానివ్వండి, వాటికి సంబంధించి గాల్లో వచ్చే వాయువులు అన్నిటినీ క్లీన్ చేయవలసిన బాధ్యత మనది మళ్ళీ. అవును, మన అవసరాలకి తెచ్చి మన కోసం ఉపయోగించుకుంటున్నాం. అవును, కాబట్టి ఆ క్లీనింగ్ అంతా మనదే ప్రాసెస్. అవును. కాబట్టి దానికి హోమాలు చేయాలి. ఉమ్, అది కాకుండా బంగారం అని, వెండని, నగలు చేయించుకుంటూ ఇండస్ట్రీస్ ఉండేవి అప్పట్లో. అవును. ఆ, దానికి వాటికి కూడా పొల్యూషన్ వస్తుంది. చాలా సో వాటిని వస్తుంది. క్లీన్ చేయాలి. తర్వాత మీరు వినే ఉంటారు, ఇప్పుడు మనకి మహాభారతంలో మీరు విని ఉంటే గనక ఆ, దక్షిణ ఉమ్, గోగ్రహణము ఇవన్నీ ఉన్నాయి మన దానిలో. అవును, ఆ, అవును, లక్షల గోవులు ఉండేవి అక్కడ. ఒక అవును. చిన్న రాజ్యంలో లక్షల గోవులు ఉండేవి. మరి ఆ గోవులన్నీ వేసే పేడ, మూత్రము ఇవన్నీ ప్రొడ్యూస్ చేసే పొల్యూషన్, మీథేన్. ఇవన్నీ క్లీన్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ఆ యజమానిది. నిజం. సో దేర్ ఫోర్ ఆ రాజ్యంలో వాళ్ళు ఆ ఆవుల నుంచి మరి పాలు తెచ్చుకుంటున్నారు, ఇవి తెచ్చుకుంటున్నారు, అన్నీ తెచ్చినప్పుడు దేర్ ఫోర్ ఆ పొల్యూషన్ క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే, ఆ రాజుదే అనండి, ఎవరిననండి. అవునా? అవును, ఓకే. సో ఇదంతా ఒక ఎత్తు. సో ఇలా మనకి అనేక రకాలుగా జంతువుల నుంచి వచ్చేది, వాహనాల నుంచి వచ్చేది. అప్పట్లో వాహనాల నుండి ఉండాలి, లేకపోతే ఎందుకు చెప్తారు అట్లా? అవును, కాబట్టి ఆ రోజుల్లో ఏమున్నాయో, అప్పట్లో ఏమున్నాయో, తర్వాత మళ్ళీ యుద్ధాలు అయిపోయి మళ్ళీ మానవాళి మళ్ళీ మొదటికొచ్చి మొదలు పెట్టుకుందేమో మనకి తెలియదు కదా. అవును, సో అవును, దేర్ ఫోర్ ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మానవుడు తన కోసమే అన్నీ తెచ్చుకుంటాడు. అవును, ప్లస్ ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే ఏదైనా మారచ్చు, కొత్తది రావచ్చు. అవును, ఆ విషయం కూడా వేదంలో ఉంటుంది. దానికి సరిపడా హోమాలు కూడా అందులో చెప్పేసి ఉన్నారు. అవును, అవును. సో అందుకని మన వాళ్ళు ముందరే కొన్ని పురాణాల్లో వాటిల్లోనూ, తర్వాత శాస్త్రాల్లోనూ రాసి పెట్టారు. ఉమ్, సో ఇది పాసిబిలిటీ ఉంది. సో ఇవి అందుకని షిరిడి సాయి, మీరు ఊహించింది కరెక్టే. అప్పుడు టెక్నాలజీ ఉండాలి. లేని రోజుల్లో ఇగో ఈ జంతువుల నుంచి, మానవుల నుంచి వచ్చే వాటి కోసం చేయాలి. లేకపోతే అతివృష్టి ఏర్పడే సూచనలు ఉంటాయి, అనావృష్టి ఏర్పడే సూచనలు ఉంటాయి. సో అవును, అతివృష్టి సడన్గా ఎక్కడైతే మానవులు హోమాలు చేయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియాలో చేస్తున్నాం, పక్కన బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనాల్లో వాటిలో చేయట్లేదు. మరి వాళ్ళు చేసిన పాపాల మూలంగా కూడా అట్మాస్ఫిరిక్ ప్రకోపం వస్తుంది కదా. అది ఒక్కొక్కసారి మనం కూడా మనం కూడా తీసుకోవాల్సి వస్తుంది వస్తుంది. మరి, అంతే కదా. సో అవును, ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనమే క్లియర్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకే ఆ పుణ్యం వస్తుంది. వాళ్ళ తరఫున మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఆ పుణ్యం మనకే వస్తుంది. వాళ్ళది వాళ్ళ జన్మ పాడవుతుంది, మన జన్మ మంచిది అవుతుంది. అంతే, సింపుల్ స్టోరీ. అవును. అందుకని తప్పకుండా ఆ రోజుల్లో చేయవలసి వచ్చేది. రాజులు ఇప్పుడు మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు చేత మరి అశ్వమేధ యాగం చేయించారు, సోమయాగాలు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మహాభారతం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మహాభారత యుద్ధం అయిన తర్వాత మరి ఆ యుద్ధంలో ఎంత పొల్యూషన్ వస్తుంది, మరి దాని అంతా కూడా అందుకే క్లీన్ అంటున్నాను, చేయాలి కదా. మహాభారత యుద్ధం తర్వాత అనేక మంది చనిపోయారు కదా. 18 అవును, అక్షోహిణి సైన్యం చనిపోయినప్పుడు అక్కడి నుంచి వచ్చిన పీనుగుల పెంట, ఆ వాసనలు, ఆ దుర్గంధము అంతా పారదోలాలి, జబ్బులు గిబ్బులు రాకుండా చూసుకోవాలంటే మంచి యాగం ఎగ్జాక్ట్. చేయాల్సింది చేశాడు ఆయన. అవును, అవును, సో ఇలా జరుగుతాయి.
అంతేకాకుండా ఇంకా రకరకాలుగా టెక్నాలజీస్, ఇప్పుడు విశ్వామిత్రుల వారు దశరథుడి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు కొద్దిగా నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా ఇక్కడ, మీరు అవును. ఎవరినైనా పంపించండి, లేకపోతే రాక్షసులు ఇట్లా మమ్మల్ని పీక్కు తింటున్నారంటే అప్పుడు రాముడిని లక్ష్మణ్ని ఇచ్చి పంపిస్తారు కదా. సో అక్కడ ఆయన టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాడు. సో అవును. యాగాలతో వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు. సో యా ఇది జరిగింది. యా బాగా చెప్పారు సార్. ఐ థింక్ షిరిడి సాయి గారికి ఆయన ఆన్సర్ వచ్చి ఉంటుంది. వచ్చి ఉండాలి ఆయనకే తట్టింది అది. అది వెరీ గుడ్ యాక్చువల్గా అట్లా. సో యా ఒక రకంగా రెండోది ఏంటంటే అది లేని రోజుల్లో కూడా మనిషి చేసే గందరగోళం, మనిషి చేసే యూనో దుర్గంధము, తర్వాత వాళ్ళ ఆయనకి జంతువులు తెచ్చుకునే దుర్గంధము, ఇలాంటివన్నీ కూడా వాటిని క్లీన్ చేయవలసిన బాధ్యత అయింది. యా మళ్ళీ ఇది, ఇట్లాంటి తుఫాన్లు ఏదన్నా ఉంటే మటుకు మళ్ళీ మనం ఈసారి ముందు నుంచే చెప్పి చేద్దాం సార్. చేద్దాం. మనకి ఇప్పుడు భగవంతుడి దయతో మనకి సడన్ గా నరసింహశర్మ గారు దొరకడం, ఆయన ఇంకో ఋతువులను పట్టుకోవడం, అలానే మా మెయిన్ స్టూడెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన ఆదిత్య విక్రమాదిత్య అని ఆయన ఒక ఆయన నామము, ఆయన బ్రహ్మాండంగా హోమం చేశాడు, ఋతుజుని పెట్టుకొని చక్కగా పెద్ద ఎత్తున చేశాడు ఆయన కూడా. అలానే చెప్పి ద్విభాషీయం సుబ్బారావు, వెంకట సుబ్బారావు శర్మ గారు, ఆయన కూడా ఆ, బ్రహ్మాండంగా ఇంకో ఋతుజులను పెట్టుకొని ఆయన కూడా చేశారు. చేసి అట్లానే మన శ్యామ్ కూడా కొంతమంది స్నేహితులతో కలిసి ఆ, కొద్దిగా ఆర్య సమాజ్ వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ బందర్లోకి వెళ్ళి హోమాలు చేశాడు ఆయన. ఓ అక్కడ ఏదో నేను టెంపుల్లో. మాట్లాడతా. యా నేను మాట్లాడతా శాంత్. మాట్లాడండి తప్పకుండా. సో యా ఇదండి. అంతేకాకుండా మన నరసింహ శర్మ గారు అక్కడున్న లోకల్ న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన రిపోర్ట్ కూడా దీనికి జత చేస్తాను ఈ వీడియోకి, అందరూ యా చూస్తారు కాక. ఓకేనా అండి? షూర్. ఓకే సార్. ధన్యవాదాలు శాస్త్రి గారు. ధన్యవాదం సార్. ఓ శ్రీ గురుభ్యో నమః. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వారి యొక్క ఆధ్వర్య పర్యవేక్షణలో మరి గత 2 రోజుల నుంచి అతివృష్టి నివారణ యజ్ఞం సంకల్పం చేసుకుని ఇప్పుడే మహాపూర్ణావతి కూడా పూర్తయింది. మరి యజ్ఞం వల్ల యజ్ఞం ఎందుకు చేస్తున్నాము, ఏ ఫలితం కోసం చేస్తున్నాం అన్నీ నిన్నటి నుంచి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఫౌండర్ అయినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తి అయినటువంటి వెంకటాచాగంటి గారు గురువు గారు, యుఎస్ఏ అట్లాంటా జార్జియా యుఎస్లో ఉంటారు వారు. వారి యొక్క సూచన సలహాల మేరకు యజ్ఞం నెరవేర్చడం జరిగింది. ఈ యజ్ఞ ఫలితం ఎందుకు, యజ్ఞం కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం, ఏ సంకల్పంతో చేస్తున్నాం అన్నీ కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా సైంటిస్టుల ద్వారా నిన్న ఈరోజు జరిగిన యజ్ఞం యొక్క ధూమం ఎంత దూరం వెళ్ళింది, దానివల్ల ఎంత డస్ట్ పార్టికల్స్ క్లియర్ అయ్యాయి, అలాగే అనుకున్నటువంటి తుఫాను యొక్క ప్రమాదం ఏ విధంగా అయితే నివారణ అయ్యింది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతోటి వారికి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్థులు చేసినందుకు వారికి సతదా కోటి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ చెప్పేది ఏంటంటే, వేదం అంటే సర్వ సత్య విద్యల యొక్క పుస్తకం అని చెప్పి గురుగారు మనందరికీ తెలియజేశారు. ఏది కావాలన్నా వేదంలో ఉంది. వేదార్థం తెలుసుకున్నట్లయితే ఆ వేద మంత్రాలను ఉపయోగించి ఏ వస్తువు తయారు చేయాలన్నా, ఏది ముందుకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా సరే ప్రతిదీ వేదంలో ఉంది. వేదంలో ప్రతి విషయాన్ని దాగి ఉంది అని చెప్పి వారు ఈ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ అని చెప్పి ఒక సంస్థని ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఈ వేదాన్ని, వేద యజ్ఞ కార్యక్రమాలని, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఏ విధంగా అయితే వేదం ద్వారా నివారణ చేయగలం, ఇటువంటి రీసెర్చ్లన్నీ కూడా వారు చేస్తూ ఎన్నో పేపర్లు పబ్లిష్ అయ్యాయి అమెరికాలో. అవన్నీ కూడా వారికి యూట్యూబ్ ఛానల్లో వారు పెట్టున్నారు. ఇటువంటి యజ్ఞాలు నేను ప్రత్యేకంగా 5వ యజ్ఞంలో పాల్గొన్నాను. అలాగే గతంలో ఎన్నో యజ్ఞాలు వారి శిష్య బృందం అట్లాంటాలో చేసున్నారు. కాబట్టి అనుకోకుండా మాకు వారి పరిచయం. అలాగే అతి తక్కువ సమయంలోనే సోమవారం మధ్యాహ్నం వరకు యజ్ఞం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏమిటి, ఎలా చేయాలి, ఎలా సహకారం ఉంటుంది అని చెప్పి అనుకున్న సమయంలో సోమవారం మధ్యాహ్నం నాకు ఫోన్ రావడం, వారి యొక్క ఆదేశానుసారం పిఠాపురంలో చేస్తే, అంటే నిజానికైతే సోమవారమే ఈ యజ్ఞాన్ని ప్రారంభం చేయాలి, కానీ సమయం లేక మంగళవారం ప్రారంభం చేసాము. సోమవారం ప్రారంభం చేసి ఉంటే ఇంకా మంచి అద్భుత ఫలితాలు మాకు కనబడని చెప్పి మేము ఖచ్చితంగా వేదం యొక్క శక్తిని మేము ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి విపత్తులన్నీ కూడా వేదం ద్వారా మేము నివారణ చేస్తాము, అతి తక్కువ ఖర్చుతోటి నివారణ చేస్తాము, చేసేటటువంటి శక్తి
వేదానికి ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసం, లోక కళ్యాణం కోసం, ఇది ఒకరి స్వార్థం కోసం ఒకరి గురించో కాదు, లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమం సంకల్పం చేసాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి ఒక్కరూ వేదం చదువుకోండి, వేదం యొక్క అర్థం తెలుసుకోండి. ఇటువంటి అవకాశాలన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వారి యొక్క సంస్థ, వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, వారి యొక్క మెయిల్ ద్వారా ఎటువంటి ధర్మ సందేహం ఉన్నా, ఎటువంటి వేదాల్లో ఉన్నటువంటి సందేహాలను వారు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఇటువంటి కార్యక్రమాలకి, అంటే ఒక 10 మందో లేదా ఒక 20 మందో 2 రోజులు ఈ కార్యక్రమం చేస్తే ఎన్ని వేల కోట్ల మందిలో ప్రత్యక్షంగా పిఠాపురంలో ఈ దత్తసాయి పీఠం చుట్టూ ఉన్నటువంటి ఎంతోమంది సోదరులు సోదరీమణులు అందరూ కూడా చూసి నిజమే కదా, మన నిజానికి యజ్ఞం చేస్తే ఇంత ఫలితం వస్తుంది కదా అన్న భావనతోటే చాలామంది ఇక్కడ మాకు తెలియపరిచారు. మరి 10 మంది 20 మంది ఇక్కడ యజ్ఞం చేస్తే ఇంత ఫలితం ఇలా నమ్మకం కుదిరిందంటే ఇటువంటి యజ్ఞాలు అంటే ఇది ఇక్కడే కాదండి, వారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జరుగుతోంది, అన్నవరంలో జరుగుతోంది, అలాగే అనపర్తిలో జరుగుతోంది, అలాగే నెల్లూరులో కొంతమంది వారి శిష్యులు ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో వారు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఇది ఏమీ కూడా ఇక్కడ డబ్బులు తెచ్చినది కాదు, ఎవరికి వారి యొక్క శక్తిని బట్టి వారు కొంత యజ్ఞం చేశారు. అలాగే ఎంతోమంది ఈ 2 రోజుల్లో తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంతో అంత దానంగా ఇచ్చారు. ఆ డబ్బుతో పాటు ఎక్కువ మొత్తం మీద యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వారే ఈ యొక్క ద్రవ్యం అంతా ఖర్చు పెట్టి సుమారుగా నిన్న ఈరోజు జరిగినటువంటి యజ్ఞ ఖర్చు అంతా కూడా వారే పెట్టుకుని మాతో చేయించారు. మాకు కూడా అందరికీ దక్షిణలు ఇచ్చే చేయించారు. కాబట్టి ఇటువంటి యజ్ఞాలను గవర్నమెంట్ ప్రభుత్వం వారు గుర్తించి ఇటువంటి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాలాంటి వాడు ఇంకా ఎంతోమంది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వారు ఇటువంటి గుర్తించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరికీ కూడా ఈ యొక్క వేద విద్యం వేద యజ్ఞాన్ని గురించి అందరికీ తెలియపరిచి ప్రభుత్వం వారి యొక్క సహకారం కూడా ఇందులో ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ మరొక్క మారు గురువు గారికి అలాగే ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఋత్వికులకి మాకు ఆశ్రయించినటువంటి సత్యనారాయణ గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ భోజనం కూడా అన్నపానీలు ముక్కకుండా ఒక జ్యూసు తాగే ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా నిర్వహించడం జరిగింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్, ఆయన సైంటిస్ట్ గారు యుఎస్లో ఉంటారు, ఆయన పేరు వచ్చి చాగంటి వెంకట గారు, ఆ గురువు గారు అయినటువంటి ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని అక్కడి నుంచి చెప్తే ఆయన సలహాలు సూచనల మేరకు మన వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన శ్రీరామ దత్తసాయి పీఠంలో నిర్వహించడం ఫలితం అందరూ చాలా అద్భుతంగా వచ్చిందని అందరూ కూడా మెచ్చుకున్నారు, కొనియాడారు. పిఠాపురం వాస్తవ్యులు అన్ని జిల్లాల నుంచి కూడా ఫోన్ చేయడం ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి దగ్గరగా 60 కేజీలు నెయ్యి పట్టింది. ద్రవ్యాలు అన్నీ కలిపి 200 కేజీల ద్రవ్యం పట్టింది. దగ్గరగా 200 టన్నులు 2 టన్నుల సమిధులు, ఒక రావి సమిధులను వినియోగించడం జరిగింది ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో. ఫలితం కూడా ఆ దత్తాత్రేయుని దయ వల్ల అంతా క్షేమంగా ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా మనం చేసిన ఫలితాన్ని ఆ భగవంతుడు ఆ దత్తాత్రేయుడు తప్పనిసరిగా అనుకూలించి ఇవాళ ప్రకృతి శాంతించి ఇవాళ అందరూ లోక కళ్యాణార్థం చేసిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. లేకపోతే ప్రభుత్వాలు హెచ్చరించిన దానికి జనం చాలా భయపడ్డారు. మేము కూడా చాలా భయపడ్డాం. అంటే ఉప్పాడ పిఠాపురం ఏరియా కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా చాలా నష్టపోతుంది, ప్రాణ నష్టం జరుగుతుందని కూడా హెచ్చరికలు చేశారు ప్రభుత్వం వారు. కానీ ఏంటంటే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ యజ్ఞ పురుషుడు దయ వల్ల అన్నీ కూడా సక్రమంగా జరిగి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరిగింది నిర్విఘ్నంగా. ఇప్పుడే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. తర్వాత ఇక్కడ ఈ యాగంలో పాల్గొన్న వేద పండితులందరికీ కూడా చిరు సత్కారాలు చేయడం మా పీఠం తరఫు నుంచి చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇందులో సహకరించిన ఈ ఋత్వికులకి తర్వాత భక్తులకి కూడా అందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
మా గురువు గారు అటువంటిది సాయిజీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దగ్గరుండి పూర్తిగా ఆయన పర్యవేక్షణలో చేయించడం, ఇలాంటి గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేయించారు ఆయన. ఇలాంటి లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలన్నీ కూడా ముందు చేయించాం, తర్వాత కూడా ఏదన్నా వచ్చినా కూడా ముందుగా మేము ఉంటాం. కాబట్టి అందరూ సర్వే జన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలన్నీ కూడా అందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనసా వాచ పూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త. సారథ్యం